శ్రీకృష్ణ దండవాత్పడం. ఇవాళ అంతర్దీపంలో మనం నందనందన భవనం అలానే ఈశోధ్యానం చూద్దాం. చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమం ప్రారంభించేదాకా నిత్యానంద మహాప్రభు బృందావనం అలానే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అప్పుడు దాకా చైతన్య మహాప్రభు ఈయన కలుసుకోరు. బృందావనం తీర్థయాత్రలు చేసినప్పుడు అక్కడ అందరినీ అడుగుతారు, కృష్ణుడు ఎక్కడ అన్ని చోట్ల చూశాను, కృష్ణుడు కనిపించట్లేదంటే అక్కడ సాధువులు చెప్తారన్నమాట, కృష్ణుడు నవదీప్లో ఆవిర్భవించి సంకీర్తన ఉద్యమం ప్రారంభించారు, నువ్వు అక్కడికి వెళ్ళి కలుసుకోవచ్చు అంటారనమాట. అలానే ఈయన ఆ విషయం తెలుసుకుని నందనందన ఆచార్య ఇంట్లో 3 రోజులు బస చేస్తారు. ఈ విధంగా బలరాముడు గౌరంగ మహాప్రభు కల్లోకి వచ్చి రేపు మనం కలుసుకుందాం అంటారనమాట. అక్కడ హరిదాస్ ఠాకూర్ ముఖ్యమైన ఆచార్యులను పంపించి ఎతకమంటే ఎవరికి అది తెలియలేదు. అయితే చైతన్య మహాప్రభు స్వయంగా నందనందన ఆచార్య ఇంటికి వచ్చి ఈయనే బలరాం, ఈయనే నిత్యానంద మహాప్రభు అని చెప్పి వాళ్ళిద్దరు కలుసుకుంటారన్నమాట. ఇక్కడ కొన్ని